నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీర్చిదిద్దుతున్నారని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 27 కోట్ల రూపాయలతో 240 పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై కూటమి నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలలో కూటమి నాయకులందరినీ కలుపుకుని పోతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డికి బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం, గతంలో జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజే ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా పూర్తి అయిపోయినాయి. టూరింగ్ దశలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జనవరి 24 అంటే మార్చి 24 లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 22వ తారీఖు ఆదివారం రోజు ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతాం. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం పడారిపల్లిలో చీఫ్ గెస్టులు పిలిచి చేయడం జరుగుతుంది, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ టైంకే అన్ని డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే మనం శంకుస్థాపనలు చేశామో ఆయా డివిజన్లో కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ఆయా డివిజన్లో ఉన్న జరిగిన పనుల్ని ఆ వీధుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారి ఇంటికి పోయి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ పండుగ కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చెందేదానికి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభివృద్ధి నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే గారి కార్యాలయం జరిగిన కూటమి నాయకుల కార్యకర్తల సమావేశం ఇచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ గత 1 సంవత్సరం 10 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం చాలా విపరీతంగా వివరంగా మన గిరిధర్రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లోనూ మన
జరిగే ప్రతి డివిజన్లో జనసేన నాయకులను, కూటమి నాయకులు, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని ప్రత్యేక ఆహ్వానించి ఆ వార్డు ఇన్ఛార్జీల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేసి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన వాళ్ళు వచ్చినా, అలాగే బీజేపీ వాళ్ళు వచ్చినా ప్రతి వార్డులో వాళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళు వెంటనే ఫోన్లు చేసి రియాక్ట్ అయ్యి దగ్గరుండి జరిపిస్తున్నారు. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మెచ్చుకోవాలా, అలాగే ఆయన తమ్ముడిని గిరిధర్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవాలా. అలాగే ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి 270 పనులు 27 కోట్ల రూపాయలతో ప్రతి డివిజన్లలో ప్రతి ఒకే టయానికి కార్యక్రమం ముందు 60 రోజుల ముందు ప్రారంభించారు. అది 2 రోజుల ముందుగా ఈ నెల మార్చి 22వ తేదీన దాన్ని కంప్లీట్ చేస్తానని మన గిరిధర్ అన్న మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన మాట ప్రకారం మేము ప్రతి పనిలో ప్రతి డివిజన్లలో కోటమిరెడ్డి శ్రీధర్కి, కోటమిరెడ్డి గిరిధర్కి జనసేన పార్టీ కూటమి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి పనిలో వారికి తోడుంటామని మేము కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉండి ఆయన చేయలేని అనేక పనులకు కూడా ఈరోజు అయ్యేటట్టుగా శ్రీకారం చుట్టారు. నాకు తెలిసి సీఎం గారు కూడా మన శ్రీధర్ రెడ్డి గారిని చూసి డబ్బులు ఆనే తీసుకొస్తున్నాడా, ఇన్ని పనులు ఏ విధంగా, ఇన్ని కోట్లు ఆనే తీసుకొస్తున్నాడా అని అడిగినట్టు కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కలుపుకొని ఏ చిన్న శంకుస్థాపన ఉన్నా, ఏ చిన్న ప్రారంభోత్సవం ఉన్నా అందరినీ కలుపుకుంటూ కూటమికి సమన్వయం చేస్తున్న శ్రీధర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జనవరి నెలలో 240 పనులు ఏవైతే శంకుస్థాపన జరిగినాయో వాటిని చెప్పిన తేదీ కంటే 2 రోజుల ముందుగానే వాటిని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుందంటే నిద్రలేస్తే అభివృద్ధి విషయంలో కోటమిరెడ్డి బ్రదర్లు ఇద్దరు ఏ విధంగా ఉన్నారనేది దీనికి ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3 పూలు 6 కాయలుగా విరసిల్తా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి విషయంలో వాళ్ళతో కలిసి పనిచేసేదానికి భారతీయ జనతా పార్టీగా మేమందరం ముందుంటామని తెలియజేస్తాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.